నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 95th వీడియో వచ్చేసి సింపుల్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ ఫంక్షన్స్. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్డ్గా చూద్దాము, ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతుందంటే ఫైండ్ పీరియడ్ ఆఫ్ మోడ్ సైన్ ఎక్స్. సో మనల్ని ఏం అడుగుతుండు, మోడ్ సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఏంది, మోడ్ సైన్ ఎక్స్. సో మనం ఇందులో ప్రొసీడ్ అయ్యే ముందు, సాల్వ్ చేసే ముందు మోడ్ అంటే ఏందో తెలియాలి, ఓకే? మోడ్ ఈస్ నథింగ్ బట్ ఆ మోడ్ లోపల ఏదైతే వాల్యూ ఉంటుందో చూడండి, ఏ వాల్యూ అయినా పెట్టుకోండి, మోడ్ ఎక్స్ స్క్వేర్, మోడ్ వై, ఆ లోపల ఉన్న వాల్యూ అనేది పాజిటివ్ ఉండాలి. సో మోడ్ అంటే ఏంటంటే నువ్వు ఏది పెట్టినా కానీ బయటికి వచ్చేది పాజిటివ్ వాల్యూ. ఇప్పుడు మోడ్ ఆఫ్ -1 పెట్టుకున్నావు అనుకో, మనకు బయటకు వచ్చేది +1. అంటే మోడ్ అంటే పాజిటివ్ అని అర్థం. లోపల మీరు ఇన్పుట్ ఏమి ఇచ్చినా కానీ అవుట్పుట్ వచ్చేసి పాజిటివ్ వస్తుంది. మీరు పాజిటివ్ ఇచ్చినా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఇచ్చినా పాజిటివే వస్తుంది. సో మోడ్ -y అన్నాను అనుకోండి, మనకి +y వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా మాడ్యులస్ యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్? సో మోడ్ అంటే పాజిటివ్ అని అర్థం, ఓకే? మోడ్ సైన్ ఎక్స్ అంటే ఏంది, మోడ్ సైన్ ఎక్స్ అంటే ఏంది, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ సైన్ ఎక్స్ అని అర్థం. సైన్ ఎక్స్ అంటే ఆల్ వాల్యూస్ ఆఫ్ సైన్ ఎక్స్, బట్ మోడ్ సైన్ ఎక్స్ అంటే పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ సైన్ ఎక్స్ అని అర్థం, ఓకేనా? సో ఎట్లనో చూద్దాం. ఇప్పుడు ఈ మోడ్ సైన్ ఎక్స్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. సో దీన్ని మీకు సింపుల్గా అర్థం చెప్పడానికి నేను ఏం చేస్తున్నా అంటే సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ గీస్తున్నా. సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్తో పాటు మోడ్ సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్ని కూడా గీస్తున్నాను నేను, ఓకే? మనం పీరియడ్ కనుక్కోవాల్సింది మోడ్ సైన్ ఎక్స్తో కాబట్టి మనం అది గీస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ ఒక టేబుల్ గీసుకున్నా. ఆ టేబుల్లో నేను టీటా వాల్యూస్ తీసుకున్నా, సైన్ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నా, మోడ్ సైన్ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నా. సో టీటా ఫర్ ఏమంటారు 30 degrees ఇంటర్వెల్లో కొన్ని వాల్యూస్ తీసుకున్నా. 0, 30, 60, 90, 120, 150 అట్లా 360 వరకు తీసుకున్నాను నేను, ఓకే? సో ఇప్పుడు నేను టీటా 0 అనుకున్నాను. అంటే ఇప్పుడు గ్రాఫ్ అనేది మనం ఎట్లా ప్లాట్ చేస్తున్నాం అంటే ఎక్స్ యాక్సిస్ వచ్చేసి టీటా, ఓకే? ఎన్ని డిగ్రీస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్. అండ్ ఈ వై యాక్సిస్ వచ్చేసి సైన్ ఎక్స్ అండ్ మోడ్ సైన్ ఎక్స్, ఓకేనా? సో ఇప్పుడు నేను టీటా వాల్యూ 0 అంటే ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటే సైన్ 0 ఎంత అవుతుంది, 0. మోడ్ సైన్ ఎక్స్ కూడా ఇప్పుడు సైన్ ఎక్స్ వాల్యూ అందులో పెట్టు, మోడ్ 0 ఎంత, 0నే కదా. క్లియర్ అర్థమైపోయిందా? సైన్ ఎక్స్ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అందులో మోడ్ లోపల పెట్టు, మోడ్ 0 ఇస్ నథింగ్ బట్ 0. నెక్స్ట్ 30 పెడుతున్నాం. సో ఎక్స్ ప్లస్లో 30 పెడితే సైన్ 30 1/2. సో మోడ్ ఆఫ్ 1/2 1/2. నెక్స్ట్ సైన్ 60 √3/2. మోడ్ ఆఫ్ √3/2 ఇస్ నథింగ్ బట్ √3/2. సైన్ 90 1, మోడ్ ఆఫ్ 1 ఇస్ నథింగ్ బట్ 1. సైన్ 120 √3/2, మోడ్ ఆఫ్ సైన్ √3/2. ఇక్కడ నేను కొంచెం మిస్టేక్ చేసిన, వాల్యూస్ తప్పేసుకున్నా. ఓకే, డన్. √3/2, మోడ్ √3/2 √3/2. సైన్ 150 1/2, మళ్ళీ సేమ్ మోడ్ ఆఫ్ 1/2 ఇస్ నథింగ్ బట్ 1/2. సైన్ 180 0, మోడ్ 0 ఇస్ నథింగ్ బట్ 0. నెక్స్ట్ సైన్ 210 ఎంత వచ్చింది మనకి, -1/2. కానీ మోడ్ ఆఫ్ -1/2 అంటే ఏమొస్తుంది మనకి, నేను నీకు ఆల్రెడీ చెప్పిన, మనం లోపల పాజిటివ్ ఇచ్చినా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ పెట్టినా పాజిటివ్ వస్తుంది. సో మోడ్ ఆఫ్ -1/2 ఇస్ నథింగ్ బట్ +1/2. సో మనకేమొస్తుంది +1/2. నెక్స్ట్ సైన్ 240 -√3/2, మోడ్ ఆఫ్ -√3/2 +√3/2. సైన్ 300 -√3/2, మోడ్ ఆఫ్ -√3/2 √3/2. సైన్ 330 -1/2, మోడ్ ఆఫ్ -1/2 ఇస్ 1/2. సైన్ 360 0, మోడ్ ఆఫ్ 0 ఇస్ నథింగ్ బట్ 0. సో ఇప్పుడు నేను దీన్ని గ్రాఫ్ ప్లాట్ చేసిన చూడండి. ఫస్ట్ సైన్ ఎక్స్కి మధ్యలో గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఏమొచ్చింది చూడండి, 0 1/2, ఇది 1. సో ఇట్లా వస్తుంది, ఓకేనా? ఎక్స్ సైన్ ఎక్స్కి మధ్యలో. కానీ మీరు గమనించినట్టయితే మోడ్ సైన్ ఎక్స్కి మధ్యలో డ్రాప్ చేయండి చూడండి, 0 1/2 1, ఓకే? ఇక్కడ 1 వచ్చిందా, ఇది మ్యాక్సిమం వాల్యూ 190. తర్వాత ఏమైంది, √3/2 డ్రాప్ అయింది, 1/2 0. కానీ తర్వాత మీరు గమనించినట్టయితే మళ్ళీ 1/2 అంటే దాని అర్థమైంది పాజిటివే ఉంది, నెగిటివ్ లేదు. కానీ ఇక్కడ -1/2 చూడండి, మీరు 180 వరకు అన్ని పాజిటివ్ కాబట్టి ఓకే, ఇక్కడ వరకు పాజిటివ్, ఇక్కడ వరకు పాజిటివ్, ఇక్కడ వరకు పాజిటివ్. కానీ సైన్ ఎక్స్లో సైన్ 210 -1/2. కానీ అదే సైన్ మోడ్ సైన్ ఎక్స్లో 210 వాల్యూ ఎంత,
1/2 ప్లస్ 1/2, అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి తర్వాత 30 అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో మీరు ప్లాట్ చేసినారు అనుకోండి, అసలు నెగిటివ్ వాల్యూసే లేవు. నెగిటివ్ వాల్యూస్ లేవు అంటే నెగిటివ్ y యాక్సిస్లోకి ఎందుకు పోతుంది కర్వ్? పోదు. ఇక్కడ sin xలో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కర్వ్ అనేది నెగిటివ్ y యాక్సిస్లోకి పోయింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మోడ్ sin x అంటే ఓన్లీ పాజిటివ్ y యాక్సిస్లో ఉండే గ్రాఫ్ ఇది. ఇది రెండు యాక్సిస్లో ఉండే గ్రాఫ్. ఇప్పుడు మనం పీరియడ్ ఎట్లా కనుక్కుంటాం చూడండి. మోడ్ sin xకి నేను ఏం చేస్తాను అంటే చూడండి 0 to π ఉందా? ఓకే ఓకే ఇది వాడట్లేదు. జీరో టు పై నేను సపరేట్గా గ్రాఫ్ తీసుకున్నా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే π to 2π కూడా సపరేట్గా గ్రాఫ్ తీసుకుంటారు. అంటే మీరు మోడ్ sin xలో ఉన్న 0 to π ఇంటర్వెల్లో ఉన్న గ్రాఫ్ని సపరేట్గా గీసిన. ఓకే నెక్స్ట్ ఇదే మోడ్ sin xలో π to 2π ఇంటర్వెల్లో ఉన్న గ్రాఫ్ని కూడా సపరేట్ గీసిన. ఓకే ఇప్పుడు మీకు క్లియర్గా ఏమర్థమవుతుంది? ఈ 2 గ్రాఫ్ని సపరేట్గా చూస్తే ఈ రెండు సేమ్ ఉన్నాయా లేదా అంటే దాని అర్థం ఏంది? మోడ్ sin x గ్రాఫ్ అనేది రిపీట్ అవుతుంది ఫర్ ఎవ్రీ 180 degrees. చూడండి 0 to 180 ఎట్లయితుందో 180 to 360 అట్లనే ఉంది కదా. 360 to మళ్ళీ 360 + 180 అంటే 540 అట్లనే ఉంది కదా. 540 + 180 అంటే 720 కూడా అట్లనే ఉంది కదా. అంటే దాని అర్థం ఏంది? ప్రతి 180 degreesకి మోడ్ sin x అనేది సేమ్గా బిహేవ్ చేస్తుంది. చూడండి దాని కర్వ్ సేమ్ ఉందా లేదా? ఇప్పుడు 3πలో కూడా అట్లే ఉంది. 2π to 3π, 3π to 4π కూడా అట్లా ఉంటుంది. దాని అర్థం ఏంది? sin x అనేది పీరియాడిక్ ఫంక్షన్ అండ్ దాని యొక్క పీరియడ్ ఎంత? ఏ వాల్యూకి అది సేమ్ ఉంది, ప్రతి 180 degreesకి అది సేమ్ ఉంది కదా. సో 180 degrees అనేది పీరియడ్. ప్రతి 180 degreesకి అది సేమ్ ఉంది కాబట్టి 180 degrees ఇస్ ద పీరియడ్. సో పీరియడ్ ఆఫ్ మోడ్ sin x ఇస్ నథింగ్ బట్ π. సో ఇది మీకు ఎందుకు కంపేర్ చేసిన అంటే sin xకి మోడ్ sin xకి మీకు డిఫరెన్స్ తెలిసిపోయింది అనుకోండి, పీరియడ్ ఈజీగా గమనించవచ్చు. sin xకి 2π ఉంటుంది కానీ మోడ్ sin xకి π. విత్ గ్రాఫ్తో చూపిస్తే మీకు అర్థమైంది. చూడండి ఎందుకంటే ప్రతి πకి చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్రతి 2πకి sin x కర్వ్ అనేది సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి πకి మోడ్ sin x అనేది సేమ్ ఉంది. సో క్లియర్గా అర్థమైందా మీకు? క్లియర్గా. సో ఇది ఓకే. నెక్స్ట్ దీనికి కూడా పీరియడ్ కనుక్కోమంటున్నాడు. క్యాపిటల్ f of x is equals to 5 sin x plus 3 cos x by 4 sin 2x plus 5 cos x. సో దీన్ని మనం ఎట్లా కనుక్కుంటాం చెప్పండి? సింపుల్. దీనికి కూడా మనకు ఒక ఫార్ములా ఉంది. మనం ఆల్రెడీ ఒక థియరం లేదా ఒక ఫార్ములా అనుకోండి, ఒక స్టేట్మెంట్ అనుకోండి చదువుకున్నాం. అదేంటంటే ఇఫ్ f of x and g of x are periodic functions having periods mp and np, then the period of f of x plus g of x, f of x minus g of x, f of x into g of x, f of x by g of x is nothing but LCM of LCM of periods of f of x, period of g of x. అంటే దాని అర్థం ఏంది? ఒక ఫంక్షన్ అనేది f of x plus g of x ఫార్మాట్లో ఉన్న, f of x minus g of x ఫార్మాట్లో ఉన్న, f of x by g of x ఫార్మాట్లో ఉన్నా కానీ దాని యొక్క పీరియడ్ ఏంది? దాని యొక్క పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ పీరియడ్ ఆఫ్ f of x, పీరియడ్ ఆఫ్ g of x. చూడండి ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of x, g of x ఉందా లేదా? సో పీరియడ్ ఆఫ్ f of x, g of x ఈజ్ నథింగ్ బట్ LCM ఆఫ్ పీరియడ్ ఆఫ్ f of x, పీరియడ్ ఆఫ్ g of x. సో దీని యొక్క పీరియడ్ ఏంది? ఈ రెండు ఫంక్షన్స్ యొక్క పీరియడ్స్ LCM. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేయాలి? f of xకి పీరియడ్ కనుక్కోవాలి, g of xకి పీరియడ్ కనుక్కోవాలి. తర్వాత ఆ రెండింటికి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ రెండు ఆన్సర్స్కి LCM చేయాలి. సో ఫస్ట్ నేను కనుక్కోవాల్సింది ఏంటంటే f of xకి పీరియడ్ కనుక్కోవాలి, g of xకి పీరియడ్ కనుక్కోవాలి. సో ఫస్ట్ నేను f of xకి పీరియడ్ కనుక్కుంటా. సో f of x ఎట్లుంది? మళ్ళీ 5 sin x plus 3 cos x. మళ్ళీ మొదటికి వద్దాం మనం. ఇఫ్ f of x and g of x are periodic functions having period mp, np, then the periods of f of x plus g of x, f of x minus g of x, f of x into g of x, f of x by g of x is LCM of period of f of x, period of g of x. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూడండి. పీరియడ్ ఆఫ్ f of x ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ k of x plus g of x. ఈ ఫార్మాట్లో ఉందా లేదా? ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్, k of x plus g of x కదా. సో పీరియడ్ ఆఫ్ f of x plus g of x ఈజ్ LCM ఆఫ్ పీరియడ్ ఆఫ్ f of x, పీరియడ్ ఆఫ్ g of x. సో f of x by g of x కైనా అదే, f of x plus g of x కైనా అదే ఫార్ములా. ఓకేనా?
సో ఫస్ట్ మనము దీని పీరియడ్ కనుక్కోవాలి. దీని పీరియడ్ ఎట్లా కనుక్కుంటాము, ఈ రెండు ఫంక్షన్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఎల్సిఎం వస్తుంది. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, జిఎఫ్ఎక్స్ కోవాలి. జిఎఫ్ఎక్స్ కూడా మనకి ఎఫ్ఎక్స్ ప్లస్ జిఎఫ్ఎక్స్ ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ ఈ ఫార్ములా వాడి మనం ఏం చేయాలి, దీన్ని కూడా పీరియడ్ కనుక్కోవాలి. వన్స్ మనకి ఎఫ్ఎక్స్ జిఎఫ్ఎక్స్ పీరియడ్ వచ్చింది అనుకోండి, ఆ రెండు పీరియడ్స్ యొక్క ఎల్సిఎం చేస్తే మనకి టోటల్ క్యాపిటల్ ఎఫ్ఎక్స్ పీరియడ్ వచ్చినట్టు. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, రెండు ఒకటే. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. సో పీరియడ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ప్లస్ జిఎఫ్ఎక్స్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ పీరియడ్ ఆఫ్ జిఎఫ్ఎక్స్. సో ఇప్పుడు ఇందులో ఈ ఫంక్షన్లో ఇదేంది క్యూఎఫ్ఎక్స్, ఇదేంది జిఎఫ్ఎక్స్. ఓకే, ఇప్పుడు మనము పీరియడ్ ఆఫ్ క్యూఎఫ్ఎక్స్ అనుకుందాం. పీరియడ్ ఆఫ్ 5 sin x. సో sin x డైరెక్ట్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పిన పీరియడ్ అనేది ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ మనం sin xకి పీరియడ్ తెలుసు కాబట్టి sin x పీరియడ్ ఏంది 2π. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మీరు g ఆఫ్ ఎక్స్లో 3 cos x ఉంది, అక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏంది 1. సో ఈ 3 వల్ల ఏం పీరియడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ కాదు. సో పీరియడ్ ఆఫ్ cos x ఈస్ నథింగ్ బట్ 2π. సో ఇప్పుడు మనకి k ఆఫ్ ఎక్స్ g ఆఫ్ ఎక్స్ పీరియడ్స్ వచ్చినట్టే వాటి యొక్క ఎల్సిఎం చేసినాం అనుకోండి, మనకి స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క పీరియడ్ వస్తుంది. ఈ రెండు ఫంక్షన్స్ యొక్క ఎల్సిఎం చేస్తే మనకి స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క పీరియడ్ వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 2π, 2π, 2πకి 2πకి ఎల్సిఎం 2π వచ్చేస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అయిపోయింది. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్. సో జీ ఆఫ్ ఎక్స్ ఏమో చూడండి 4 sin 2x ప్లస్ 5 cos x. మళ్ళీ అది కూడా ఏ ఫార్మాట్లో ఉంది, పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎప్పుడు దాని పీరియడ్ ఎట్లా అనుకుంటాం, ఎల్సిఎం ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్మాల్ ఎన్ ఆఫ్ ఎక్స్. సో పీరియడ్ ఆఫ్ క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీరియడ్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ ఆఫ్ ఎక్స్ విల్ గివ్ యూ ద పీరియడ్ ఆఫ్ స్మాల్ జీ ఆఫ్ ఎక్స్. సో క్లియర్గా అర్థమైందా. సో క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ 4 sin 2x, క్యాపిటల్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ 5 cos x. సో రెండింటికి మనము, సో ఫస్ట్ నేను క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్కి కనుక్కుంటున్నాను. క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 4 sin 2x. అది ఏ ఫార్మాట్లో ఉంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి ఫార్మాట్లో ఉందా లేదా, sin 2x అనేది సైన్ ఆఫ్ ఏఎక్స్ సైన్ ఆఫ్ 2x ఉందా లేదా. సో దాని పీరియడ్ ఏంది, పీ బై మోడ్ ఏ. సో పీ అంటే ఏంది ఇక్కడ, వెరీ 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 ఇంపార్టెంట్, పీరియడ్ ఆఫ్ స్మాల్ ఎమ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ స్మాల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ లేదు కదా. సో స్మాల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడికి తెస్తాం చెప్పండి, క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ ఉందా, క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్లో మనకు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏముంది, సైన్. సో సైన్ పక్కన ఎక్స్ పెట్టండి, దట్ విల్ బి ఎమ్ ఆఫ్ ఎక్స్, స్మాల్ ఎమ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ మోడ్ ఏ. మోడ్ ఏ ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సో క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ పక్కన ఉన్న ఏముంది, ఎక్స్ కోఎఫిషియంట్ ఏంది 2. సో 2. సో పీరియడ్ ఆఫ్ 4 sin 2x ఈస్ నథింగ్ బట్ పీ బై మోడ్ ఏ. పీ ఎంత, పీరియడ్ ఆఫ్ sin x విచ్ ఈస్ నథింగ్ బట్ 2π బై మోడ్ ఏ విచ్ ఈస్ నథింగ్ బట్ 2. 2 క్యాన్సిల్. సో క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ ఆఫ్ ఎక్స్. క్యాపిటల్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఈస్ నథింగ్ బట్ 5 cos x. ఇది సింపుల్ ఫంక్షన్. cos xకి మనకు పీరియడ్ తెలిస్తే సరిపోతుంది. చెప్పిన 5 అనేది ఇట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీరియడ్ ఆఫ్ ఫంక్షన్. సో పీరియడ్ ఆఫ్ cos x ఈస్ నథింగ్ బట్ π. సో ఇప్పుడు మనకి జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ రావాలంటే, జీ ఆఫ్ ఎక్స్ పీరియడ్ రావాలంటే ఎల్సిఎం ఆఫ్ క్యాపిటల్ ఎమ్ ఆఫ్ ఎక్స్ అండ్ క్యాపిటల్ ఎన్ ఆఫ్ ఎక్స్ చేస్తే మనకి జీ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. సో ఎంత మనకి ఎల్సిఎం ఆఫ్ π, π ఈజ్ నథింగ్ బట్ π. సో మీకు ఒక చిన్నగా మళ్ళీ ఒకసారి మొత్తం చెప్తే ఏం చేస్తున్నాం, ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ ఫార్మాట్లో ఉంది, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై స్మాల్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్మ్లో ఉంది. సో స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై స్మాల్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్మ్లో ఉంటే మనకి పీరియడ్ ఎట్లా అనుకుంటాం, ఎల్సిఎం ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై పీరియడ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇది వరకు క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి జీ ఆఫ్ ఎక్స్కి పీరియడ్ కనుక్కుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం ఫస్ట్, నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ రాసుకున్నాం. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పీరియడ్ కనుక్కోవాలనుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏముంది, 5 sin x ప్లస్ 3 cos x. ఇక్కడనే చిక్కు. ఇది కూడా ఎట్లుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు దీనికి కూడా పీరియడ్ కనుక్కోవాలంటే ఇక్కడ మీద అయితే ఏం ఫార్ములా వాడినాం చూడు, అదే ఫార్ములా ఇక్కడ కూడా అదే ఫార్ములా వాడాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్కి కనుక్కోవాలన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కూడా సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్కి పీరియడ్ కనుక్కోవాలంటే ఈ రెండింటి యొక్క పీరియడ్స్ కనుక్కొని ఎల్సిఎం చేయాలి. సో రెండింటి యొక్క పీరియడ్ కనుక్కొని ఎల్సిఎం చేసిన. సో నాకు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎల్సిఎం వచ్చేసింది, సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ వచ్చేసింది. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ కూడా అదే ఫార్మాట్లో ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్లో. అందుకే మళ్ళీ నేను ఈ రెండింటి పీరియడ్ కనుక్కొని వాటి యొక్క ఎల్సిఎం తీసుకొని చేస్తే నాకు జీ ఆఫ్ ఎక్స్ వచ్చింది. బాగుంది. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ వచ్చింది, జీ ఆఫ్ ఎక్స్ పీరియడ్ వచ్చింది. సో
క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ కావాలంటే మనకి ఏం చేయాలి, ఎల్సిఎం ఆఫ్ పీరియడ్స్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పీరియడ్ కామా పీరియడ్ ఆఫ్ స్మాల్ జీ ఆఫ్ ఎక్స్. సో పీరియడ్ ఆఫ్ 5 sin x plus 3 cos x by 4 sin x plus 5 cos x is LCM of small f of x. Small f of x LCM ఏమొచ్చింది మనకి 2π, కామా స్మాల్ g of x. స్మాల్ g of x LCM స్మాల్ g of x పీరియడ్ ఎంత వచ్చింది π. స్మాల్ f of x పీరియడ్ ఎంత 2π. సో LCM of 2π, π. సో 2πకి పైకి LCM తీస్తే మనకి ఎంత వచ్చింది 2π. సో ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ లేకపోతే పీరియడ్ లోపల మళ్ళీ అదే ఫార్మాట్లో ఉన్న పీరియడ్ కనుక్కోవాలి కాబట్టి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయినారు. బట్ నేను మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్పేసిన కాబట్టి ఓకే కదా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్స్.